ఏ రాజకీయ నాయకుడైనా కొన్నిసార్లు తన విజయాలు కృషిని ముందుంచుకోవడం సాధారణమే. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వినోదాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లింది. వీడియోలో చంద్రబాబు తాను ప్రపంచంలో ఏ ఘటన అయినా ప్రతి సాంకేతిక లేదా ఆవిష్కరణలకు కారణం నేనే అని గొప్పలు చెప్పుకుంటున్నట్లు చూపించారు. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడం, మైక్రోసాఫ్ట్ సీఈఓను చేయడం, సెల్ ఫోన్లను పరిచయం చేయడం, నేషనల్ హైవే ఏర్పాటు, సోలార్ ఎనర్జీ ద్వారా కరెంట్ ఉత్పత్తి, ఇవన్నీ నేనే చేశాను అనే శైలిలో ఆయన గొప్పలు చెప్పినట్లు వీడియోలో ఉంది. ఈ డైలాగ్ వీడియో సోషల్ మీడియా వినియోగదారులలో వ్యాప్తి చెందడంతో నెటిజన్లు తీవ్ర హాస్యంగా మార్చి ట్రోల్స్ మీమ్స్ రూపొందిస్తున్నారు. బాబోరి బడాయిలకు మందు లేకపాయే వంటి కామెంట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఊహిస్తూ వయసులో ఉన్న నేతలకు కూడా వినోదాన్ని కలిగించాయి. వీడియో ట్రెండ్ అవ్వడంతో రాజకీయ వర్గాలు, పౌరులు దీనిపై హాస్య రీతిలో స్పందిస్తున్నారు. రాజకీయ నాయకుల ప్రవర్తన, మాటలు సోషల్ మీడియా వినోదానికి ఎంత ప్రభావం చూపుతుందో అర్థమవుతుంది. చంద్రబాబు ఆణిముత్యాలు అంటూ ఇలాంటి మీమ్స్ ట్రోల్స్ తో సోషల్ మీడియాలో నిండిపోతోంది. First time I met Dhirubhai Ambani, I requested him, give me 4 days time, I will come back to you. I went to Davos, I returned back. Then he gave a call. I am inspired. I am prepared to spend $5 billion at that time. That was a big game changer. Very strong in mathematics. Second, British people have taken everything. Even my own Kohinoor diamond, they have taken from here. Recently, I want to visit England and also museum. Then they used to refuse because I make claim Kohinoor diamond again. ఇప్పటికే చాలా మంది వెళ్ళారు. పాలు పిండే టైం ఎప్పుడైనా ఉంటారు గాని సాయంత్రం అయితే మాత్రం టైం అయితే గంట కొట్టినట్టు మన వాళ్ళందరూ వెళ్ళాలి. అది జీవనోపాధి. అది తీసుకొచ్చింది కూడా నేనేనని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన ఘనత, తయారు చేయడానికి దోహదపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? కరోనా వ్యాక్సిన్ తయారు చేయడానికి దోహదపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఆ కరోనా వ్యాక్సిన్ గారు రాకపోయింటే తమ్ముళ్ళు ఇంకా ఎంతమంది చనిపోయేవాళ్ళో మన వాళ్ళందరూ. ఏమన్నావు బాబు? ఆ కరోనా వ్యాక్సిన్ గారు రాకపోయింటే తమ్ముళ్ళు ఇంకా ఎంతమంది చనిపోయేవాళ్ళో మన వాళ్ళందరూ. ఒక్క నిమిషంలో లైట్ చూపేయండి. ఏం తమ్ముళ్ళు, ఆకాశంలో కూడా నక్షత్రాలు వెలిగిపోతున్నాయి మన టార్చ్ లైట్లతో. ఇది కూడా ఇంట్రడ్యూస్ చేసింది నేనే. మనిషి పశువా? నేను గర్వపడుతున్నా. ఈ రోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఆయనకి ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేసాడు. అది నాకు తృప్తి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కరెంట్ కావాలంటే ఎండతో సోలార్స్ తో మన కరెంట్ తీసుకునే పరిస్థితి. నేనే దానికి నాంది పలికాను. మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాను. అందులో పనిచేసే నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నారు. మీరు పేదవాళ్ళు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఈ రోజు మీరు సెల్ ఫోన్లు చూస్తున్నారు. ఇప్పుడు నేను పక్క రూమ్ నిలబడుకుంటే ఫోటోలు తీసుకుంటా అంటే ప్రతి ఒక్కరు సెల్ఫీ తీసుకోవాలని ఫోన్ తీసుకొచ్చి దాని క్రేజ్ పెరిగిపోయిందంటే ఆ సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి ఆ సెల్ ఫోన్ కూడా నేనే తీసుకొచ్చా. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీలో ఎప్పుడు నేను ముందు ఉంటాను. ఏం చేద్దామంటావు మరి? ఒక హైదరాబాద్ నగరం 30 సంవత్సరాల కంటే ముందు నా దూరదృష్టి. ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీగా తయారైందంటే అడుగడుగునా నా కృషి ఉంది. దాంట్లో ఎవ్వరూ కాదనలేరు. చంద్రబాబు నాయుడు పీకింది ఏమీ లేదు. ఎస్, నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్.